2.5 నెలల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మా జన సైనికుల మీద వైసీపీ గూండాలు దాడులు చేశారు. నేను కులాల ఐక్యత కోరుకునేవాడిని, కులాలను విభజించేవాడిని కాదు, కులాల ఐక్యత కోరుకునేవాడిని. ఈ మాట వైసీపీ నాయకులు ఒకరు, టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు రాశారు. ముందు మాటగా మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు, స్నేహితులు గిద్దలూరు నుంచి డాక్టర్ గౌతమ్ రెడ్డి అని, గౌతమ్ రెడ్డి గారు కదా ఆయన పేరు, మను మిమ్మల్ని మను గౌతమే కదా, గౌతమ్ రెడ్డి గారు నాకు నా మీద ప్రేమతో పుస్తకం ఇచ్చారు. మీరు రెడ్డి అనే పుస్తకాలు చదువుతారని చెప్పి, ఈ సామాజికంగా మీరు సమతుల్యతల మీద కులాల మీద చదువుతారు కదా, ఈ పుస్తకం చదవని మీకు అర్థం అవుతారంటే, ఆ రెడ్డి వైభవం పుస్తకంలో ముందు మాటగా వైవి సుబ్బారెడ్డి గారు రాశారు, ఇప్పుడున్న టీటీడీ చైర్మన్. ఆయన అన్న మాటలు ప్రస్తుతం మన సమాజాన్ని చాలా బలంగా చూపిస్తాయి. కుల ప్రాధాన్యతలు, ఆయన చదివిందే ఆయన రాసింది చెప్తున్నాను విత్ ఇన్ కోట్స్. కుల ప్రాధాన్యతలు పెరిగిపోతున్న తరుణంలో ఏ ఇతర కులాన్ని అగౌరవపరచకుండా ఎవరి కులాన్ని వారు అభిమానించుకోవటం ఒక సామాజిక అవసరంగా భావిస్తున్నాను. నేను వారిని గౌరవిస్తాను ఈ వాక్యాలకి. కానీ మరి వైవి సుబ్బారెడ్డి గారిని అడగదలుచుకున్నాను, మీరు ఒక కులాన్ని మరి మీరు ఇంత ఉన్నతంగా రాసి, ఒక వాస్తవిక ధోరణితో రాసి, ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది మీ పార్టీ? ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించారు? దానివల్ల అస్తవ్యస్తం అయిపోతుంది రాష్ట్రం. నేనే ఉన్నాను చాలాసార్లు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరు వచ్చినా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే, అక్కడున్న పెద్ద సామాజిక వర్గమైన కాపులకి, శెట్టి బలిజలకి పడదని చెప్తా ఉంటారు. ఆ రోజున శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గారు వస్తే ఒకటే చెప్పాను, మనం ఏ కులంలో పుట్టాలో ఎలా పుట్టాలో మనకు తెలీదు, ఎందుకు గొడవలని చెప్పి నేను కోనసీమకు పోయి శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కాపుల్ని కలిపి నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను. మీరు గొడవలు పెట్టుకోకండి, కలిసి ఉండండి. వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని కాదు, సమాజం విచ్ఛిన్నం అయిపోయింటే బాధతోటి. మరి నేను ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చి బూతులు తిట్టాడు, నన్ను వినకూడని బూతులని తిట్టాడు. అది మీ వైసీపీ వాళ్ళకి అలవాటు అనుకోండి, నేను భరించాను, నేను తట్టుకున్నాను. కానీ నన్ను తిడితే మా జన సైనికులకు కోపాలు వస్తాయి, మా ఆడపడుచులకు కోపాలు వస్తాయి, మా వీర మహిళలకు కోపాలు వస్తాయి, మా నాయకులకు కోపాలు వచ్చినాయి. నానాజీ గారికి, పంతం నానాజీ గారికి, అందరికీ ఎందుకు ఇలా అన్నామని చెప్పి నిరసన చేయడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేయడమే కాకుండా నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజున ఇన్ని సంవత్సరాల్లో పార్టీ పెట్టిన 8 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా నా మీద ఇన్ని మానసిక అత్యాచారాలు చేసినా కానీ ఏ ఒక్క రోజు కూడా నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి, తప్పు చేశాను ఒక్క క్షణం కూడా అనుకోలేదు. కానీ కొద్ది క్షణాల మటుకు మా ఆడబిడ్డల మీద, మా వీర మహిళల మీద దాడి చేస్తే వాళ్ళు ఏమి తిట్టారో నాకు చెప్తే ఆ రోజు అనిపించింది, అయ్యో నా బిడ్డల్ని ఎందుకు నేను ఈ పరిస్థితిలో పెట్టాను, నేను పాలిటిక్స్ రాకుండా ఈ పరిస్థితి వచ్చినది కాదా, ఆ కొద్ది క్షణాలు అనిపించింది నాకు. నేను ఈ రోజున చెప్తున్నానమ్మా, మీరు నా కోసం పడ్డ తిట్లకి మనస్ఫూర్తిగా ఇంత నిండు సభ ముందు మీ క్షమాపణలో నేను కోరుకుంటున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు ఒక అత్యధిక సామాజిక వర్గానికి చెందిన ఆయన ఓటర్లు కూడా ఉన్నారు, వారిని కుల దోషం చేయొచ్చా, అట్లాగా బూతులు తిట్టొచ్చా? మీరెవరు చెప్పరా? వైవి సుబ్బారెడ్డి గారు మీరు చెప్పరా? మీరు విఘ్నులు, పెద్దవారు, కొంచెం గడ్డి పెట్టండి ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి కూడా చెప్తా ఉన్నాను, గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డిటి నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది, భవిష్యత్తులో కనుక ఇలాగే చేస్తే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు, మర్చిపోకండి. అలాగే ఎవరైనా సరే కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్య సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు తప్ప ఈరోజు ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు.
ఆశించరు. అలాంటి వైశ్య సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈ రోజున వైశ్య సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది. యానాదు జాతులకు కానీ, రెల్లి కులస్తులకు కానీ, ముత్తరాసి కులస్తులకు కానీ, బీసీ సంచార జాతులకు కానీ ప్రతి ఒక్కరికి మీకు అండగా ఉంటాం. సంచార బీసీ జాతులకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, ప్రతి ఒక్కరికి, మా ఎస్సీ సోదరులకి, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి మేము అండగా ఉంటాం.